పహల్గామ్ టెర్రర్ అటాక్ ఉగ్రవాదానికి మతం లేదని వాదించిన వారిని తన అభిప్రాయం మార్చుకునేలా చేసిన ఘటన. హిందువుల కారా అని తెలుసుకొని మరి 26 మందిని చంపేశారు. ఇప్పుడు అదే సీన్ ఆస్ట్రేలియాలో రిపీట్ అయింది. నాడు ఉగ్రవాదానికి హిందువులు బలైపోతే నేడు యూదులు బలైపోయారు. సిడ్నీ బీచ్లో ఉత్సాహంగా పండగలో పాల్గొంటున్న యూదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ మారణ హోమానికి పాల్పడ్డ ఇద్దరికి పాక్ ఐసిస్తో లింకులు బయటపడ్డాయి. ఇక్కడే ఇజ్రాయెల్ యాక్షన్లోకి దిగింది. యూదుల ఊచకోతపై తీవ్రంగా స్పందించింది. ముందే సమాచారం ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయిన నెతన్యాహు ప్రభుత్వం ఉగ్రవాదులు ఎక్కడున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంతకు సిడ్నీ బీచ్లో నరమేధం సృష్టించింది ఎవరు? పాకిస్తాన్ ఐసిస్తో ఉన్న వారికున్న సంబంధాలేంటి? టెల్ అవీవ్ హెచ్చరికలను ఆస్ట్రేలియా ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? ఈ మొత్తం వ్యవహారంలో ఇజ్రాయెల్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్. ఆస్ట్రేలియాలో పహల్గామ్ టెర్రర్ సీన్ రిపీట్. ఇజ్రాయెల్ సీరియస్. యూదుల ఊచకోత. ఆల్బనీస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు. సిడ్నీ బీచ్ టెర్రర్. ఇజ్రాయెల్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? అది సిడ్నీలోని బోండీ బీచ్. ఆదివారం సాయంత్రం 6:40 వేల సంఖ్యలో పర్యాటకులతో సందడిగా ఉంది. ఈ సందడికి వీకెండ్ ఒకటే కారణం కాదు, యూదుల సంప్రదాయ హనుక్క వేడుక కూడా. పర్వదినం నేపథ్యంలో పెద్ద ఎత్తున యూదులు బోండీ బీచ్కు చేరుకున్నారు. ఉత్సాహంగా పండుగలో పాల్గొంటున్నారు. ఇంతలో ఎక్కడో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. ఆ శబ్దం క్రమంగా పెరుగుతూ వచ్చింది. చూస్తుండగానే పలువురికి బుల్లెట్లు దిగాయి. ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలుసుకునే లోపే పలువురు కుప్పకూలిపోయారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బోండీ బీచ్ బాధితుల హాహాకారాలు, రక్తపు మరకలతో ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది. ఈ రక్తపాతానికి ఇద్దరే కారణమని తెలిసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. మరో ఆశ్చర్యకర అంశం ఏంటంటే, బోండీ బీచ్లో విధ్వంసం సృష్టించింది తండ్రి కొడుకులే. ఈ ఘటనలో 16 మంది మరణించారు. 2 పోలీసులు సహా 40 మందికి పైగా గాయపడ్డారు. ఇది ముమ్మాటికి ఉగ్రదాడి అని ఆస్ట్రేలియా సర్కారు ప్రకటించింది. కానీ ఎవరా తండ్రి కొడుకులు? బీచ్లో యూదులనే ఎందుకు టార్గెట్ చేశారు? సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్. సిడ్నీ బీచ్లో రక్తపాతం సృష్టించింది ఈ తండ్రి కొడుకులే. తండ్రి సాజిద్ అక్కడికక్కడే పోలీసుల కాల్పులో మృతి చెందగా 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలం నుంచి 2 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. అర్ధరాత్రి బోర్నిరిగ్ క్యాంప్సీల్లోని పలుచోట్ల తనిఖీలు జరిపారు. సాజిద్కి గన్ లైసెన్స్ ఉన్నట్టు గుర్తించారు. ఏకంగా 6 తుపాకులు కొన్నట్టు తెలిపారు. వాటినే బీచ్లో ఉగ్రదాడికి ఆ తండ్రి కొడుకులు ఉపయోగించారు. ఆ తర్వాతి విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ తండ్రి కొడుకుల్ని పాకిస్తానీలుగా గుర్తించారు. అంతేకాదు, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల కారులో 2 ఐసిస్ జెండాలు, ఘటనా స్థలం నుంచి 2 ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు. కానీ యూదులనే ఎందుకు టార్గెట్ చేశారు? ఆసిస్ ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? ఆస్ట్రేలియాలో ఈ తరహా దాడులు చాలా అరుదుగా జరుగుతాయి. 1996లో పోర్ట్ ఆర్థర్ టౌన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్సులు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో 5గురు, 2018లో 7గురు మరణించారు. 2019లో ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్వన్ సిటీలో జైలు నుంచి పెరోల్పై బయటకు వచ్చిన ఖైదీ జరిపిన కాల్పుల్లో 4గురు మరణించారు. 2022లో క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ఒక తీవ్రవాది జరిపిన కాల్పుల్లో 2 పోలీసు అధికారులు మరణించారు. ఆస్ట్రేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, 16 మంది ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దీనికి ప్రధాన కారణం యూదు వ్యతిరేకతే. ఆస్ట్రేలియా మొత్తం జనాభా 2.8 కోట్లు. వీరిలో 1.17 లక్షల మంది యూదులున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఆస్ట్రేలియాలోని యూదులపై దాడులు పెరిగిపోయాయి. వారి ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా దాడులు జరిగాయి. యూదుల ప్రార్థనా మందిరాలకు, వారి వాహనాలకు నిప్పు పెట్టారు. ఇప్పుడు హనుక్కా పండుగ లక్ష్యంగా మతోన్మాదులు రెచ్చిపోయారు. ఈ ఘటనలో ఓ రియల్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అతడే లేకపోతే ఎంతమంది బలై ఉండేవారో చెప్పడం కూడా కష్టం. ఎదురుగా ముష్కరులు కనికరం లేకుండా కాల్చిపడేస్తున్నారు. వాళ్లకు ఎదురు తిరిగితే ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. ఇది తెలిసి కూడా స్థానికంగా పండ్ల దుకాణం నడిపే అహ్మద్ తన ప్రాణాలకు తెగించాడు. బీచ్లో ముష్కరులు కాల్పులు జరుపుతుండగా చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాదుల్లో ఒకరిని గట్టిగా పట్టుకుని తుపాకీ లాక్కొని తిరిగి అతడికే గురిపెట్టాడు. అది గమనించిన మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాల పాలై కుప్పకూలిపోయాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సిరియాకు చెందిన అహ్మద్ అల్ అహ్మద్ నిత్యం అంతర్యుద్ధాలతో నలిగిపోయే తన దేశాన్ని వీడి భవిష్యత్తు కోసం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. అతడు కనుక ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో చాలా మంది మరణించి ఉండేవారే. అందుకే ప్రపంచమే అహ్మద్ను రియల్ హీరోగా కీర్తిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే బోండి బీచ్ ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే ఈ తరహా విధ్వంసానికి అవకాశాలున్నాయని ఆ దేశాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదు కాబట్టి. అవును, హనుక్కా పండుగలో యూదుల లక్ష్యంగా రక్తపాతం జరిగే అవకాశం ఉందని టెల్ అవీవ్ హెచ్చరించింది. ప్రజలను ముందే అలర్ట్ చేయడంలో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూదులపై దాడులు జరగచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని, యాంటీ సెమిటిజాన్ని అరికట్టడంలో ఆస్ట్రేలియా చర్యలు తీసుకోలేదని ఇజ్రాయిల్ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు బోండి బీచ్ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు సోదరీమణులు ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న యాంటీ సెమిటిజంను ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. బోండి బీచ్లో కాల్పుల ఘటన తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ ఆల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలిచివేస్తున్నాయని, బాధితులకు తన ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు. ఇజ్రాయిల్ ఊరికే ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదు. బోండి బీచ్ టెర్రర్ అటాక్ వెనుక ఆ దేశ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆస్ట్రేలియాలో టెర్రర్ అటాక్ చేయడానికి ఐసిస్ ఉగ్రవాది ప్రణాళిక వేశాడు. ఇది గుర్తించిన పోలీసులు ఆ ఉగ్రవాదిని 2019లో అరెస్ట్ చేశారు. ఆ ఉగ్రవాదితో పాకిస్తాన్కు చెందిన నవీద్ అక్రమ్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. దీంతో కొంతకాలం పాటు ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ అతనిపై నిఘా ఉంచింది. కానీ ఆ తర్వాత అతన్ని సీరియస్ గా తీసుకోలేదు. అతడి నుంచి తక్షణ ముప్పేమీ లేదని భావించడమే ఇందుకు కారణమని సంబంధిత నిఘా అధికారులు తెలిపారు. ఈ చిన్న నిర్లక్ష్యమే నేడు ఆస్ట్రేలియాలో యూదుల పర్వదినం నాడు మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదులకు అవకాశం కల్పించింది. అందుకే ఇజ్రాయిల్ ఇంత తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏం చేయబోతోంది అన్నదే అస్సలు ప్రశ్న. తమ పౌరుల భద్రత విషయంలో తేడా వస్తే పొరుగు దేశాల్లోనూ విధ్వంసం సృష్టించిన చరిత్ర ఆ దేశానికి ఉంది. పైగా ఆస్ట్రేలియాను ముందే అలర్ట్ చేసింది కూడా. సో ఈ దాడిని టెల్ అవీవ్ అంత ఈజీగా విడిచిపెట్టకపోవచ్చు.